ఎలా ఉండాలి మరి? ఒలీవ, అంజూర, ద్రాక్ష చెట్టులాగా ఉండాలి. ఏమిటి? మూడే మూడు పనులు: సన్మానించుట, మాధుర్యమును పంచుట, సంతోషపెట్టుట. ఎవరిని? దేవుణ్ణి, మనుషుల్ని. కొంతమంది దేవుణ్ణి మనుషుల్ని సంతోషపెట్టి దేవునితో మనుషులతో మంచి సహవాసం కలిగి ఉంటే వాళ్ళ జీవితం అంతా ప్లస్ లాగా ఉంటుంది. నిలువు గీతేమో మనకు దేవునికి, అడ్డగీతేమో మనకు మన ప్రక్కన ఉన్న వాళ్ళకి. ప్లస్ ఉంటే అన్ని లాభాలు యాడింగ్లే అవుతాయి. కొంతమంది ప్లస్ లాగా ఉండరు, మైనస్ లాగా ఉంటారు. మైనస్ నిలబెట్టినా పండబెట్టినా మైనసే. కొంతమంది ఎట్టుంటారు తెలుసా? మనుషులతో నాకేం పనిలే, నాకంతా దేవుడితోనే. నీకంతా దేవుడితోనేనా? మీరెవరు నాకేం సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నా భక్తి నాకు తెలుసు, దేవుడికి తెలుసు. నీ భక్తి నీకు దేవుడికి తెలిస్తే సరిపోదు. నువ్వు దేవుణ్ణి మనుషుల్ని సంతోషపెట్టాలి. ధర్మశాస్త్రం అంతటిని క్రోడీకరించి ముఖ్యమైన ఆజ్ఞలు ఏమిటో చెప్పమంటే దేవుడు చెప్పాడు: నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, బలముతో, వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. అట్లాంటిదే రెండవది, దానికంటే తక్కువేం కాదు, అలాంటిదే, ఈక్వల్. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. కొంతమంది అంతా దేవుడే, మనుషులతో పని లేదా? ఇంకొక రకం ఉంటారు, అంతా మనుషులే. మాధవ సేవే, మానవ సేవే, మాధవ సేవ. ఇక దేవుడు లేడు, ప్రార్థన లేదు, వాక్యం లేదు, పరిశుద్ధత లేదు, రక్షణ లేదు, మారు మనసు లేదు, బాప్తిస్మం లేదు. ఇవన్నీ వద్దు మనకి. మరి ఏం చేస్తా? గుడ్డలు ఇస్తా, పుస్తకాలు ఇస్తా, భోజనం పెడతా, ఇల్లు కట్టిస్తా. మానవ సేవే మాధవ సేవ. మంచిదే, దేవుడు కూడా మానవులకు సేవ చేయమన్నాడు. దేవునితో సంబంధం లేకుండానా? మందిరంతో సంబంధం లేకుండానా? భక్తి, పరిశుద్ధత, విశ్వాసం లేకుండానా? అది నీ సిద్ధాంతమా, నీ వేదాంతమా? ఏమిటది? పనికిరాని జీవితం, నరకబడే జీవితం అది. నీవు దేవునితోనూ మనుషులతోనూ సంబంధాన్ని కలిగి ఉండాలి. దేవునితో ఉండేది నిలువు గీత అయితే, మనుషులతో ఉండేది అడ్డగీత. అప్పుడు నీకు అన్నీ అనుగ్రహించబడతాయి. కాబట్టి రెండు బాధ్యతలు నిర్వర్తించాలి ఈ లోకంలో. కొంతమంది ఉంటే దేవుడితో, లేకపోతే ఉంటే పూర్తిగా మనుషులతో, ఇద్దరితో ఉండాలి. అప్పుడు దేవుణ్ణి మనుషుల్ని సంతోషపెట్టవచ్చు. దేవుణ్ణి ఎట్లా సంతోషపెట్టడం? గుళ్ళు కట్టిస్తేనా? లేకపోతే ఆయనకేమన్నా భోజనం పెడితేనా? బట్టలు ఇస్తేనా? ఏమన్నాడు? కీర్తనల గ్రంథం 50వ అధ్యాయంలో, నీ ఇంటి నుంచి కోడెను కానీ, నీ మందలో నుంచి పొట్టేళ్ళను కానీ నేను తీసుకోను. 1000 కొండల మీద పశువులన్నీ నావే, వాటి మీద మొలిసే గడ్డంతా నాదే, పొలంలోని పక్షులన్నింటినీ నేను ఎరుగుదును, పశువాదులన్నీ నా వశమై ఉన్నవి అన్నాడు కదా. ఏం కావాలి మరి దేవునికి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మిమ్మల్ని మీరే దేవునికి సమర్పించుకోండి. దేవుని మాట వినండి. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడో, ఇశ్రాయేలీల మొదటి రాజైన సౌలుకు సమూయేలు ద్వారా దేవుడు తెలియజేసినాడు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం చదివితే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుట అను పాపముతో సమానము. మూర్ఖతను అగుపరచుట, మాయా విగ్రహము, గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను కూడా విసర్జించాడు. అర్థమైందా? దేవుణ్ణి ఎలా సన్మానించుట, సంతోషపెట్టుట, మాధుర్యాన్ని పంచుట ఎలా అని అంటే ఆయన మాట వినటం వల్లనే. ఒకడంట వాళ్ళమ్మ మీద ప్రేమ వచ్చి, ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వాళ్ళమ్మ మీద ప్రేమ వచ్చిద్దట. సడన్గా వచ్చి వెనక నుంచి టపాలన వాటేసుకొని మమ్మీ ఐ లవ్ యూ అన్నాడు. అప్పుడు వాళ్ళమ్మ నిందంట, కొంచెం పాలు పొంగిపోతున్నాయి, నీళ్లు పోయినాయినా అనిందట. నేను జయన్ పా అన్నాడట. సగం పాలు పోయినాయి, సగం ఉన్నాయి. పోయిన పాలు దుడుచుకొని ఉన్న పాలు వాడి కోసమే అట్టి పెట్టిందట. మరొక 3 నెలల తర్వాత ఏమో మళ్ళీ వాడికి ఏదో అవసరం వచ్చి మళ్ళీ ప్రేమ వచ్చి వెనక మాలకు వచ్చి మళ్ళీ మెడ చుట్టూ చేతులేసి మమ్మీ ఐ లవ్ యూ అన్నాడట. అప్పుడు అనిందంట, నీకోసం బట్టలు ఉతికి, అంట్లు దోమి, ఇల్లు దుడిచి అలసిపోయాను నాన్న, గొంతు దప్పిగ్గా ఉంది, ఒక గ్లాసు నీళ్ళు తేరా అనిందట. అప్పుడు ఈడంటాడంట, నేను దాని భా అన్నాడు. సరే, అప్పుడు కూడా ఆమె వెళ్ళి నీళ్ళు దాకా వచ్చిందట. ఓ 3 నెలల తర్వాత మరలా ఏదో అవసరం వచ్చింది, మరలా ప్రేమ పొంగుకొచ్చింది, వెనకమాలకు వచ్చి గట్టిగా వాటేసుకొని మమ్మీ ఐ లవ్ యూ అన్నాడట. ఈసారి ఆమె కూరగాయలు దొరుకుతుందట. కోస్తున్న బెండకాయ పక్కకు పోయి ఏలు దిగిందట. ఈడి కుదుపుకి, ఈడి ప్రేమకి.
తోలు లెగిసిపోయి లోతుగా తెగి రక్తం వచ్చేస్తుంటే అయ్యో రక్తం వస్తుంది నాన్న, కొంచెం వంట రూమ్లోకి వెళ్ళి కాప్పొడి కానీ పసుపు కానీ తీసుకురా పోరా, పెట్టుకుంటా అని అనిందంట. మామూలుగా అయితే లాగి చెంప పగల కొట్టాలి. ఇంత గాయమైపోయింది, బుద్ధి లేనోడా, చూసుకునేదిలా ఏం పని చేస్తున్నానో, ఈ గాయం మానేసరికి ఎన్ని రోజులు అవుద్ది, ఎన్ని పనులకు అడ్డం అని కొట్టాలి. కొట్టకుండా వాడి ప్రేమను ఎందుకు కాదనాలని పోయి కాప్పొడి కానీ పసుపు కానీ తీసుకురారా, రక్తానికి అడ్డం పెట్టుకుంటానని అంటే ఇప్పుడు కూడా వాడు నేను దాని పో అన్నాడు. వాళ్ళమ్మ సొక్కా పట్టుకొని ముందుకు లాగి ఇంకోసారి ఐ లవ్ యూ అనబాకరా కుక్క, ఇంకోసారి ఐ లవ్ యూ అనబాకరా. ఆ రోజు పాలు పొంగిపోతుంటే నీళ్లు పోయమంటే పోయినన్నావు, పోనీలే పాలే కదా అనుకుంటుని. దప్పికవుతున్నాయి నీళ్లు తీసుకురారా అంటే తేనన్నావు, పోనీలే నేను దాగొచ్చులే చిన్నపిల్లడాడికి ఏం తెలుసు అనుకుంటుని. ఒరే రక్తం గారుతుంటే శత్రువు కూడా జారి పడతాడు కదరా. అది నీవు జరిగించిన మిస్టేక్ వలన నా చెయ్యి దగ్గర రక్తం అవుతుంటే నొప్పి పుడుతుంటే పసుపు కానీ కాప్పొడి కానీ తీసుకురారా అని చెప్తే ఇప్పుడు కూడా తేనన్నావని అంటే అసలు నువ్వేం మనిషివిరా, నీకు అసలు మనసుందిరా, ఈ ప్రేమకు అసలు అర్థం ఏమిట్రా, నువ్వు నోరు మూసుకొని ఈసారి ఐ లవ్ యూ అని చెప్పబాక. కొన్నిసార్లు మనం పాడే పాటలు, మనం చేసే ప్రార్థన దేవునికి అట్టాగే ఉంటాయి. చేపలకు నీళ్ళు ఇష్టం, పిల్లలకు తల్లి ఇష్టం, నాకేమో నువ్వు ఇష్టం, నీ స్నేహం ఎంతో ఇష్టం, నువ్వంటే ఇష్టం యేసయ్యా, నువ్వు లేకుంటే ఎంతో కష్టమయ్యా, ఇదెంత పచ్చి అబద్ధమయ్యా. పాటలు రాసిన వాళ్ళు పాటలు రాస్తే దానికి అందమైన రాగాలు మ్యూజిక్లు పెడితే పాడుతున్నామా మైకులు తీసుకొని. అందుకే బ్రాహ్మణుడు, సనాతన బ్రాహ్మణుడు, ప్రభువుని నమ్ముకున్న ఆర్ఆర్కే మూర్తి గారు అన్నారంట, క్రైస్తవులు చాలాసార్లు అబద్ధాలు ఆడరు కానీ లెక్కలేనన్ని అబద్ధాలు పాడుతారంట, లెక్కలేనన్ని అబద్ధాలు పాడుతారంట. పాటలు బాగుంటే సరిపోయింది, ఆ పాటకు మనకు ఏమన్నా సంబంధం ఉందా? దేవుణ్ణి అసలు మనం సంతోష పెడుతున్నామా? చేపలు నీళ్ళు వదిలిపెట్టి ఉండలేనట్టు నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టి ఉండలేకపోతున్నావా? అది నిజమేనా? అది నిజమే అయితే ఎంత భాగ్యం, అది నిజం అవ్వాలని కోరుకుందాం. అది నిజం కాదు కదా. చాలాసార్లు చేపలు నీళ్ళల్లో నుంచి ఒక్క నిమిషం బయటపడితే తన్నుకులాడిపోతాయే. దేవుని మందిరం లేకుండా, ఉపవాసాలు లేకుండా, విజ్ఞాపనలు లేకుండా ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, ఎన్ని వారాలు గడుపుతున్నాం మనం. పాటలు పాడితే సరిపోయిందా? దేవుడు చెవులు మూసుకుంటాడు తెలిసినా. పాటలు పాడి దేవుడిని బాధ పెడుతున్నారా? వీడు ఐ లవ్ యూ చెప్పి అమ్మను బాధ పెట్టినట్టు, ఐ లవ్ యూ చెప్పి అమ్మను బాధ పెట్టినట్టు. అమ్మ రక్తం కారుతున్నా పట్టించుకోరా? అమ్మ గాయం కట్టరా? అమ్మ నొప్పిని భరించరా? అమ్మ నొప్పికి నివారణ ఆలోచించవా? గూబలు పగలగొట్టాల్సింది. నిన్ను ప్రేమించి ఇంకా ఒళ్ళో పెట్టుకుంటే నీకు కృతజ్ఞత లేదా? ఒక పక్క గాయపెడుతూనే ఐ లవ్ యూ అని చెప్తావా? మాట వినుట శ్రేష్టం. దైవజనులతోనైనా, ఇంట్లో కుటుంబీకులకైనా, దేవునితోనైనా మాట వినాలి. మాట వినకపోతే ఎన్ని ప్రేమలు ఉంటాయి, ఏమర్థం, ఏం ప్రయోజనం? దేవునికి నిన్ను నీవు సమర్పించుకోవాలి. అర్థమవుతుందా నేను చెప్పేది? పరీక్షించుకుందాం. మనం ఎవరము? ఫలములు రాలిపోయిన చెట్లమా, గొడ్డుబోతు చెట్లమా? మంచి ఫలాలు ఫలిస్తున్నామా? దేవుణ్ణి సంతోష పెడుతున్నామా? మానవులను సంతోష పెడుతున్నామా? మానవులంటే ఎవరు? ప్రపంచంలో ఉన్న మానవులందరా? వాళ్ళందరినీ సంతోష పెట్టడానికి మన జీవితం, మనకున్న సామర్థ్యం, శక్తి సరిపోతుందా? నువ్వు ప్రపంచాన్నే ఉద్ధరించాల్సిన అవసరంలా, పల్లెకోలను ఉద్ధరించాల్సిన అవసరంలా. పల్లెకోనోళ్ళు కాబట్టి చెబుతున్నా, మీరు ప్రపంచాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని, పల్లెకోన మొత్తాన్ని ఉద్ధరించాల్సిన పనుల. నీకు సంబంధించిన మనుషుల్ని నువ్వు కాపాడగలిగితే చాలు. నువ్వు ఈ లోకంలోనికి రావటానికి కారణమైన వారు మీ అమ్మ, మీ నాన్న. మొట్టమొదట నీకు సంబంధించిన వ్యక్తులు వారు. ఎంతమందికి ఉన్నారు, ఎంతమందికి పోయారు? నాకిద్దరూ వెళ్ళిపోయారు. మీకున్నారా? ఉంటే మీరు సంతోషం, ధన్యులే. ప్రేమించబడడానికి, ప్రేమించటానికి ఒక అవకాశం ఉంది. క్షమించటానికి, క్షమించబడటానికి ఒక అవకాశం ఉంది. నేను పొద్దున చెప్పినాను, గాడ్ ఈజ్ అవర్ గాడ్, ఈజ్ గాడ్ ఆఫ్ ఛాన్సెస్. నీ జీవితాన్ని బెటర్గా మార్చుకోవాలి, ఫలభరితంగా చేసుకోవాలి, సరి చేసుకోవాలి, మిస్టేక్లన్నీ సరిదిద్దుకోవాలి. నా జీవితానికి సరైన అర్థం చేకూరిందా లేదా? నేను ఫలించానా? నా ఫలాలు నిలిచి ఉన్నాయా? నా మీద పెట్టబడుతున్న పెట్టుబడి అంతా ప్రయోజనకరంగా మారిందా లేదా అని ఆలోచించాలి. ఓర్క ఒళ్ళు పెంచడం కాదు, ఆస్తులు పెంచుకోవటం కాదు. నిలిచేవి ఏమిటి, వెంట వచ్చేవి ఏమిటి, నీకు ఫలం ఇచ్చేవి ఏమిటి ఆలోచన చేయాల. అంతేగాని జీవితం అంతా వ్యర్థం చేసుకోబాకండి.
అమ్మా నాన్న ఉంటే మీరు ధన్యులు, నాకు ఆ భాగ్యం లేదు. నేను బాగా సంపాదించి ప్రయోజకుడిని అయిన తర్వాత అమ్మా నాన్న ఉంటే బాగుండు అనిపించేది. చాలాసార్లు కారులో వెళ్ళేటప్పుడు అమ్మా నాన్న ఉంటే బాగుండు, కాస్త కారులో తీసుకెళ్దాం అనిపించేది. కానీ లేరు వారు. ఇప్పుడు మా కోసం చాలా కష్టపడ్డారు, మా కోసం చాలా త్యాగమైపోయారు. వాళ్ళిద్దరు ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ లేరు. ఈ మనుషులు ఎల్లకాలం ఉండరు కదా, వాళ్ళు కొంతకాలం ఉంటారు. ఉన్నప్పుడు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఉన్నప్పుడు మాట్లాడరు, మాట వినరు, కష్టపెడతారు, ఏడిపిస్తారు, అవమానపరుస్తారు, ఎదురు తిరుగుతారు. వెళ్ళిపోయిన తర్వాత నానుంటే బాగుండు అనుకుంటారు. ఉన్నప్పుడు పాడు చేసుకొని లేనప్పుడు ఎత్తుకులాడతారా? నువ్వు ఈ లోకంలోనికి రావడానికి కారణమైంది మొట్టమొదటి నీ తల్లి తండ్రి, వారిని సన్మానించినావా? దేవుడు కూడా అదే అన్నాడు, నేను నీకు ఇచ్చు దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లి నీ తండ్రిని సన్మానించాలి. లేని వారు ఉంటే బాగుండు అనుకుంటున్నారు చాలామంది. ఉన్న వాళ్ళేమో దాని విలువ తెలియకుంటున్నారు. పందుల ముందు ముత్యాలు వేసినట్టు ముత్యాలు లాంటి ప్రేమను అందించే తల్లిదండ్రులు తొక్కుతున్నారు, చీలుస్తున్నారు, వాళ్ళ మనసుల్ని గాయం చేస్తున్నారు. వాళ్ళు ప్రేమించినట్లు నేను ఎవడైనా ప్రేమించగలడా? వాళ్ళు నీకు సహాయం చేసినట్లు ఎవరైనా చేయగలరా? వాళ్ళు నిన్ను క్షమించినట్లు ఎవరైనా క్షమించగలరా? వాళ్ళు నీ క్షేమాన్ని కోరుకున్నట్టు ఎప్పుడైనా ఎవరైనా కోరుకోగలరా? నీ అపజయంలో నీకంటే ముందు వాళ్ళు బాధపడతారు, నీ జయంలో నీకంటే ముందు వాళ్ళు సంతోషిస్తారు. వాళ్ళకి అసలు నీ జీవితంలో స్థానం ఉందా? సన్మానం ఉందా? సంతోష పెడుతున్నావా? నీ మాధుర్యాన్ని, నీ ప్రేమను వాళ్ళకేమన్నా పంచుతున్నావా? వారు పోతే వారి తర్వాత అన్నదమ్ములు, అక్క చెల్లెలు, వాళ్ళతో సరైన సంబంధాలు ఉన్నాయా? ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాళ్ళదే. దేవుడు మన కాపును చూస్తున్నాడు, మన ఫలాలు చూస్తున్నాడు, మనకు పెట్టే పెట్టుబడిని కూడా దేవుడు చూస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న వ్యక్తులనే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ఆయన నాటిన ప్రతి మొక్క లాంటి వ్యక్తిని దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఫలించకపోతే నరికి అగ్నిలో పడవేస్తాడు. ఇప్పటికే చాలామంది నరకబడ్డారు. మనము నరకబడకుండా ఉండునట్లు ఈ సువార్త కూడికలలో మన జీవితాన్ని సరిచేసుకొని ఫలింపులోనికి రావటానికి జీవితాన్ని చక్కబెట్టుకోవాలి. ఏదో ఒక బతుకు బతికితే కాదు, ఎంతో కొంత ఫలిస్తే కాదు. మీరు బహుగా ఫలించుట వలన, అమ్మ ఏదో ఆడుకుంటోంది, నీవు బహుగా ఫలించుట వలన మీ పరలోకమందున్న తండ్రి మహిమపరచబడతాడు. కాబట్టి చెట్టు విరగగాయాలి కదా. విరగగాయాలంటే ఏంటి అర్థం? కొమ్మలు ఇరిగిపోయేటట్టు గాయాలని. వంగిపోతాయి కదా కొన్ని కాయలు, కొన్ని కొమ్మలు కాయలు విరగగాస్తే విరిగిపోతాయి, ఇట్లా వంగిపోతాయి. అట్లా ఫలములతో నిండిపోవాలి, ఆత్మ ఫలములతో నిండాలి. సంతోషపెట్టే జీవితంతో నువ్వు విరగగాయాలి, విరబూయాలి, విరగగాయాలి. అప్పుడే దేవుడు మహిమపరచబడతాడు. నీ సామర్థ్యము కొలది నువ్వు ఫలించాలి, అంతేగాని సామర్థ్యాన్ని మించి కూడా ఫలించకుండా ఉండకూడదు. సరేలే, మనం సంతోష పెట్టవలసిన మనుషుల కేటగిరీ చెబుతున్నా. అమ్మ నాన్న, ఆ తర్వాత అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు. నీవు కొంచెం పెద్ద అయిన తర్వాత చెప్పాను కదా, నీ భార్య, నీ భర్త, ఆ తర్వాత నీ పిల్లలు. కుటుంబం అంటే ఇంతే. ఏమంటారు? అమ్మ నాన్న, అత్త మామ, ఆ తర్వాత నీ భార్య, నీ భర్త, నీ కడుపున పుట్టిన పిల్లలు. ఇది నీ కుటుంబం. ఈ కుటుంబానికి మేలు చేస్తే చాలు. కానీ చాలామంది ఆ కుటుంబానికి మేలు చేయరు, అన్ని కుటుంబాలకు మేలు చేస్తారు. ఆ అమ్మ నాన్నను పోషించరు, మిగతా వాళ్ళకి దానాలు ధర్మాలు చేస్తారు. వీళ్ళని బలకరించరు, ఎక్కడో ఉన్నాళ్ళని పొద్దున్న లెగిసి గుడ్ మార్నింగు, ఇక్కడ ఉన్న వాళ్ళని తిన్నావా అని అడగరు. ఏడో ఉన్నోడిని తిన్నావా, ఏం కూర. ముందు ఇంట్లో వాళ్ళని చూడండి. ఇంట్లో వాళ్ళని చూడరు కొంతమంది, బయట ఊరంతా బలకరిస్తారు, ఊరంతటికి మేలు చేస్తారు, ఊరికే కష్టం వచ్చినా పరిగెడతారు. ఇంట్లో అమ్మ జ్వరంతో పడి ఉంటే పారాసెటమాల్ ట్యాబ్లెట్ తెచ్చి ఇవ్వలేరు. ఏం ప్రేమ అండి అది? ఏం ఫలించడం అండి అది? వాళ్ళు ఎంతకాలం ఉంటారండి? కాసేపు, ఆ తర్వాత వెళ్ళిపోతారు. కావాలన్నా దొరకరండి, చేద్దామన్నా ఉండరండి. కాస్త పట్టించుకోండి, ఉన్నప్పుడు కాస్త పట్టించుకోండి. కష్టమంతా దారిపోసి నిన్ను పెంచి పెద్ద చేశారండి, కాస్త పట్టించుకోండి. కాసింత ప్రేమ చూపించండి, కాసింత శ్రద్ధ చూపించండి. పట్టడన్నం పెట్టండి, మధ్యాహ్నం తింటే సాయంత్రానికి అరగదండి వాళ్ళకి. కాస్త పెట్టండి.
కొన్నిసార్లు అన్నం పెడితే బట్టలు ఇస్తే కాదండి, కాసింత పలకరింపు కావాలి. పక్కన కూర్చొని కాసింత పలకరించాలండి. పలకరించరు అసలు. మాట్లాడితే కసురుకుంటారు. నోర్ముయ్, పానకంలో పుడగలాగా నిన్నెవడు అడిగాడు? అన్నిట్లో జోక్యం చేసుకుంటావు. ఓ ముద్ద దీన్ని కుక్కలాగా బడి ఉండరాదు వరండాలో, అన్నీ కావాలంటావు. నోర్ముయ్. నేను చెప్తున్నా, మీరు ఎంత పెద్దవాళ్ళైనా అమ్మా నాన్న కనీసం మీకంటే 15-20 సంవత్సరాలు పెద్దగా ఉంటారు. మీరు పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో చదివి సర్టిఫికెట్లు తెచ్చుకొని ఉండొచ్చు. వారి అనుభవానికి సరిపోదు మీ చదువంతా. వారికి మీ పట్ల ఉన్న శ్రద్ధ ఎవ్వరికి ఉండదు ఈ లోకంలో. అందుకని దయచేసి వారి మాటకు కాసింత విలువ ఇవ్వండి, వాళ్ళని పట్టించుకోండి. అన్నిటికంటే ఈ లోకంలో అత్యద్భుతమైన బంధం భార్యాభర్తలకు సంబంధించిన బంధం. అర్థమైందా? అన్నలు అక్కలు వెళ్ళిపోతారు, అమ్మా నాన్న వెళ్ళిపోతారు. నీవు మరణించేదాకా నీతో ఉండేది నీ భార్య, నీ భర్తే. ఒకసారి ఒక సైకాలజిస్ట్ ఒక ఆవిడని పిలిచి నీకు ఇష్టమైన పేర్లు బోర్డు మీద రాయమనంటే 300 రాసిందంట. అన్నొద్దు కానీ కొంచెం బాగా దగ్గర అనుకున్నవి, కొంచెం దూరం అన్నవి కొట్టేయమంటే ఒక 100 కొట్టేసిందట. ఇంకా ఫిల్టర్ చేయమంటే ఇంకో 100 కొట్టేసిందంట. ఇంకా ఫిల్టర్ చేయమంటే ఒక 50 కొట్టేసిందట. ఇక 50 మిగిలినాయంట. ఇంకా ఫిల్టర్ చేయవమ్మా, బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు ఎవరో ఉంచి ఆ తర్వాత కొట్టేయమంటే 30కి వచ్చి 20, 10కి వచ్చి ఇక ఆగిపోయిందట. ఆయన అన్నాడంట ఇంకా ఫిల్టర్ చేయమంటే 8 మందికి వచ్చిందట. ఇక కొట్టేను అంటుందంట. ఎందుకు కొట్టేయవని అంటే ఇంకా వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు, ఇంకా వాళ్ళకంటే ఎవరున్నారు ముఖ్యమైన వాళ్ళు? ఇంతగా ముఖ్యమైన వాళ్ళ లిస్టులో 8 మంది ఎవరో తెలుసా? వాళ్ళ అత్త మామ, వాళ్ళ అమ్మ నాన్న, తన భర్త, తన 2 కొడుకు కూతురు. ఇంతకంటే ముఖ్యమైన వాళ్ళు ఎవరు ఉంటారు? అయినా కూడా ఆయన అన్నాడట ఇంకా ఫిల్టర్ చేసి కొంచెం కొట్టేయమ్మా అని అంటే కొంచెం బాధపడుతూనే అమ్మా నాన్నను కొట్టేసిందట. ఎందుకు కొట్టేశావు అని అడిగాడట మరలా. అప్పుడు ఆ అమ్మాయి అనిందట, ఆడపిల్లను కదండి, కన్నారు, పెంచారు, పెద్ద చేశారు, చదివించారు, పెళ్లి చేశారు, ఓ అయ్య చేతిలో పెట్టారు, ఇంటి పేరు మారిపోయింది. ఎప్పుడో అడపదడప ఏదైనా కష్టం నష్టం వస్తేనే వాళ్ళు వస్తారు, కానీ వాళ్ళు దూరంగా ఉంటారు కదండి అమ్మ నాన్న, ఆడపిల్లనైనందుకు, అందుకే వాళ్ళని కొట్టేశా అనిందట. బాగానే చెప్పావు కానీ ఇంకో 2 పేర్లు కొట్టేయి అన్నాడట. ఎవరిని కొట్టేయాలా అని చూసుకుంటే అత్తామామ కనపడుతున్నారట. అత్తామామని కొట్టేసిందట. అప్పుడు మరలా సైకాలజిస్ట్ అడిగాడట అత్తామామల్ని ఎందుకు కొట్టేశావని. అప్పుడు ఆవిడనిందట, మా అత్తామామకు మాతో పాటు ఇంకా 4 పిల్లలు ఉన్నారు. ఉంటే మా దగ్గర ఉంటారు, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు, లేకపోతే వాళ్ళిద్దరే బతుకుతారు. అందుకని వాళ్ళు కూడా మాతో పోల్చుకుంటే కొంచెం దూరమే కదా, అందుకని వాళ్ళని కొట్టేశానండి అనిందట. మంచి పని చేశావు. ఇప్పుడు ఎట్టాగు నువ్వు ఉన్నావు కాబట్టి నీ పేరు చెడిపోయమనంటే పేరు చెడిపేస్తే 3 పేర్లు ఉన్నాయట. ఒకటి భర్త, కొడుకు, కూతురు. అప్పుడు అనిందట ఈ 3లో ఒకళ్ళని కొట్టేయి అన్నాడు. ఏంటండి నాతో ఆటలాడుతున్నారా? ఒక పక్క భర్త, ఒక పక్క కొడుకు, ఒక పక్క కూతురు, ఎవరిని కొట్టేయాలి? నేను కొట్టేను అంటుందట. లేదమ్మా ఆలోచించుకొని కొట్టేయనంటే తప్పదా అంటూ ఏడుస్తూనే కూతురు పేరు కొట్టేసిందట. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కానీ సైకాలజిస్ట్ అడిగాడట ఎందుకు కొట్టేశావని. ఏంటండి మళ్ళీ కొట్టేయమన్నారు, మళ్ళీ ప్రశ్నలు, మళ్ళీ వివరణలు. కాదమ్మా చెప్పులే, ఎందుకు కొట్టేశావు? నాలాంటిదే కదా ఆడపిల్ల కూడా. నేను పెరిగి పెద్ద అయినాక పెళ్లి చేసుకోగానే మరొక ఇంటికి వెళ్ళిపోయాను కదా, అట్లాగే నా దగ్గర నుంచి కూడా నా కూతురు వెళ్ళిపోతుంది కదా, ఎల్లకాలం నాతో ఉండదు కదా, అందుకని కొట్టేశా అనిందంట. కాస్త ఆవేదనగానే చెప్పిందట. నిజమే, మంచిగా చెప్పావు. ఇప్పుడు భర్త కొడుకున్నారు కదా, వాళ్ళిద్దరిలో ఒకరిని కొట్టేయి అన్నాడు. భర్తను కొట్టేస్తానా, కొడుకును కొట్టేస్తానా? నా కొడుకు కావాలనుకున్నా, ఎన్నోసార్లు ప్రార్థన చేసుకున్నా, ఒక్క కొడుకు పుడితే చాలు, వాడు వృద్ధాప్యం వరకు చూస్తాడనుకున్నా. కొట్టేయమంటారేంటండి? కొట్టేయమనగానే ఏమైపోదు కదా. వీళ్ళిద్దరిలో ఎవరు ముఖ్యమో చూసి కొట్టేయనంటే ఏడుస్తూనే కొడుకు పేరు కొట్టేసిందట. అప్పుడు మరలా అడిగారట ఎందుకు కొట్టేసావు కొడుకు పేరని. అప్పుడు ఆమె చెప్పిందనంట, వాడు కూడా పెద్ద అయిన తర్వాత ఒక పిల్లనిచ్చి పెళ్లి చేస్తే నా భార్య, నా ఇల్లు, నా పిల్లలని ఆడు కూడా వెళ్ళిపోతాడు కదండి. నా భర్త ఒక్కడేనండి నాతో ఉండేది. అప్పుడు ఆమె ఆయన అడిగాడట, నీ కట్టె మట్టిలో కలిసేదాకా నీతో ఉండేది నీ భర్తే కదా. అవును, అందుకే భార్యాభర్తల బంధం చాలా గొప్పది. దేవుడే పెనవేసిన బంధం. నీ కట్టె మట్టిలో కలిసేదాకా, నీ రహస్య బహిరంగ జీవితాల్లో నీకు తోడుండేది ఒక్కడే భర్త, భార్య.
కానీ దురదృష్టం ఏమిటంటే ఆ భార్యను భర్తను బాధ పెట్టినంత ఈ లోకంలో ఎప్పుడు ఎవరు ఎవరిని బాధ పెట్టరని నా ఉద్దేశం. మీరేమంటారు? వాళ్ళిద్దరూ తిట్టుకున్నంత, వాళ్ళిద్దరూ కొట్టుకున్నంత, వాళ్ళిద్దరూ మనసులను గాయపెట్టుకున్నంత, వాళ్ళిద్దరూ మోసం చేసుకున్నంత, వాళ్ళిద్దరూ కష్టపెట్టుకున్నంత ఎవరు ఉండరేమో. కానీ ఈ బంధం నీకు అర్థమైతే నీవు నీ భర్తను కానీ నీ భార్యను కానీ బాధించవు, మోసం చేయవు, అవమానపరచవు, కన్నీరు పెట్టించవు, నష్టం చేయవు. అమ్మైనా నాన్నైనా అత్తమామలైనా పిల్లలైనా కనీసం కడుపును పుట్టిన వారు కొంతకాలమే ఉంటారు. కేవలం భార్య భర్తే బతికినంత కాలం నీ కోసం బతికేది. అర్థం చేసుకోవాలి. కోర్టులకు ఎక్కటం, పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళటం, తిట్టుకోవటం, పలుక్కోకపోవటం నిజమైన ఫలమేనా? అది మంచి ఫలమేనా? చాలామంది విశ్వాసులు కూడా, దేవుణ్ణి ఎరిగిన వారు కూడా భార్యాభర్తల మధ్య సమాధానం లేక మోసం చేసుకుంటూ, అవమానం చేసుకుంటూ, కష్టపెట్టి నష్టపెడుతుంటారు. నా ప్రియ దేవుని పిల్లరా, నీ భర్తను నీ భార్యను నువ్వు మాధుర్యాన్ని పంచిపెట్టాలి, సన్మానించాలి. అదే పత్రికలన్నీ చెప్పింది. పేతురు చెప్పినా, ఎఫెసీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు చెప్పినా, ప్రేమించుకోండి, క్షమించుకోండి, సహించుకోండి, సమాధానంగా ఉండండి, సర్దుకుపోండి, కొద్ది కాలమే. వీళ్ళని సంతోష పెడితే ఇంక నువ్వు లోకం మొత్తాన్ని సంతోషపెట్టినట్టే. లోకం మొత్తాన్ని సంతోషపెట్టే అవసరంలా. నీ కడుపున పుట్టిన పిల్లల్ని, నువ్వు కట్టుకున్న నీ భాగస్వామిని, నిన్ను కన్న తల్లిదండ్రుల్ని, నీ తోబుట్టువుల్ని సంతోషపెడితే చాలు. ఎవరి కుటుంబాలు వారు అలాగూ సంతోషంగా ఉంటే అసలు లోకమే పరలోకంగా మారిపోతుంది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. లోకమే పరలోకంగా మారిపోతుంది. మరి ఎందుకు ఈ చంపుకోవటాలేంటి, ఈ నరుక్కోవటాలేంటి? ఆ మధ్యేమో రేపల దగ్గర ఒకడు వాళ్ళ భార్యను గొడ్డలతో నరికాడని ఫోన్లో వచ్చింది ఈ మధ్య. కారణం భర్త నటువాని అక్రమ సంబంధం పెట్టుకుందంట. వాడు వచ్చేసరికి చూసేసరికి కోపం వచ్చేసింది, గొడ్డలు తీసుకొని ఇద్దరిని నరికి పడేసేసేసాడు. కుటుంబం చిన్న భిన్నమైపోయింది. వాడు కోర్టుకు వెళ్తాడు, ఇప్పుడు జైలుకి వెళ్ళిపోతాడు. పిల్లలు ఏమవ్వాలా? నా ప్రియ దేవుని పిల్లలారా, మాధుర్యాన్ని పంచండి, ప్రేమించండి, సన్మానించండి, అవమానపరచకండి. మా అమ్మ మా అక్క కాపురానికి వెళ్ళేటప్పుడు కొంచెం దూరం పోయినాక మరలా వెనక్కి పిలిస్తే ఏం చెప్తుందో ఏమి ఇస్తుందో అని చూస్తున్నాను నేను. ఏమి ఇవ్వలేదు కానీ దగ్గరికి పిలిచి 3 మాటలు చెప్పింది. ఏమనంటే, అమ్మా నీ భర్తను ఎప్పుడూ కన్నీళ్ళు పెట్టనివ్వద్దమ్మా. ఆ తర్వాత నీ భర్త నలుగురిలో తలంచుకునేటట్టు చేయబాకమ్మా. 3వ మాట, అమ్మా ఇంట్లో జరిగినట్లు అత్తమామలు ఇంట్లో జరగదమ్మా, కష్టం వస్తుంది, కొంచెం ఇరుకు వస్తుంది, ఇబ్బంది వస్తుంది. మీ అత్తమామల గురించిన కంప్లైంట్ మాకెప్పుడు చెప్పొద్దమ్మా. ఈ 3 మాటలు చెప్పింది అమ్మ. అమ్మ చనిపోయింది. అక్క కాపురం చేయబట్టి 27 సంవత్సరాలు ఏమో అయ్యింది. ఇంతవరకు ఎప్పుడు మా అక్క మా బావను కన్నీళ్లు పెట్టనివ్వటం నేను చూడలేదు, పెట్టలేదు కూడాను, తలంచుకునేటట్టు చేయలేదు. ఎప్పుడు అత్తామామల కుటుంబం గురించిన కంప్లైంట్ మా ఇంటికి చెప్పలేదు. ఆ మధ్య వాళ్ళ పెళ్లి రోజైతే వెళ్ళాము మేము. అక్కకు చీర పెడదాం, బావకు బట్టలు పెడదాం అన్నట్లు. అక్క నన్ను గట్టిగా కౌగిలించుకొని ఒక మాట చెప్పింది, బాబు కాపురానికి వెళ్ళేటప్పుడు అమ్మ నాకు 3 మాటలు చెప్పిందిరా, ఆ 3 మాటలు నిలబెట్టానురా, ఇంకా నిలబెట్టేటట్టు నా కోసం ప్రార్థన చేయరా. కుటుంబాన్ని కూలదోసుకొని నీ జీవితాన్ని రక్తాన్ని పంచుకొని నీ మరణం దాకా తోడుండే వ్యక్తులను బాధ పెట్టి, అవమానం పెట్టి, నష్టం చేసి ఏం సాధిస్తావు చెప్పు? కుటుంబాన్ని, జీవితాన్ని కట్టుకోండి. మనుషులకు దేవునికి మాధుర్యాన్ని పంచిపెట్టండి. నా ఇష్టం అనబాకండి.